సో వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్? జనరల్గా మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చే గ్రూప్ ఆఫ్టర్ 22-23 తర్వాత ఉంటారు, ఏజ్ తర్వాత. ఒక పర్సన్ నా దగ్గరికి వచ్చారంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఫస్ట్ స్టెప్ మేమేం చేస్తామంటే ఆ పేషెంట్ యొక్క జనరల్ మెడికల్ కండిషన్ చూస్తాం. అంటే సపోజ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వచ్చారంటే బ్యాక్ సైడ్ హెయిర్ డోనర్ ఏరియా ఎలా ఉందనేది చూస్తాము. డోనర్ ఏరియా స్ట్రాంగ్ అండ్ వెరీ డెన్స్ ఉన్నప్పుడు 4,500 to 5,000 గ్రాఫ్స్ వరకు ఒక సెషన్లో మనం తీసుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ వాట్ వీ డూ ఈజ్ పేషెంట్కి మనం సర్జికల్ ప్రొఫైల్ పంపిస్తాం. అంటే సర్జికల్ ప్రొఫైల్ అంటే పేషెంట్ యొక్క బ్లడ్ అనాలిసిస్ చేస్తాం. అన్నీ ఓకే అనుకున్నాక విల్ పోస్ట్ ఆన్ దట్ డే ఆఫ్ ద సర్జరీ. వీ డూ ఓన్లీ FEV సర్జరీ. Up to 1,500 grafts, we don't need to trim. More than 1,500 grafts, we need to trim the entire area from the back side. బ్యాక్ సైడ్ మనము కంప్లీట్గా లోకల్ అనెస్థీషియా ఇస్తాం. అంటే ఈ స్కిన్ వర్క్ మాత్రమే నమ్నెస్ ఉంటుంది. పేషెంట్ నార్మల్గా ఉంటారు, అంటే మాట్లాడుతుంటారు, నడుస్తుంటారు, ఎవ్రీథింగ్ నార్మల్. ఆ నమ్నెస్ అయిపోయినాక బ్యాక్ సైడ్ విల్ టేక్ ద గ్రాఫ్ట్స్. అంటే ఈచ్ గ్రాఫ్ట్ 2 to 3 హెయిర్స్ ఉంటాయి. ఈ గ్రాఫ్ట్స్ తీసుకొని మనం స్టోర్ చేసుకున్నాక ఫ్రంట్ లో మళ్ళీ అనెస్థీషియా ఇచ్చేసి హెయిర్ లైన్ మార్క్ చేస్తాం. దెన్ విల్ గో అహెడ్ విత్ ద ప్లాంటేషన్. వెన్ ద ప్లాంటేషన్ ఎండ్ అప్ అవుతుంది మనకి ఈవినింగ్ 5:30 ఎండ్ అయిపోయినాక విల్ డూ ద డ్రెస్సింగ్ అయిపోయినాక సెకండ్ డే డ్రెస్సింగ్ రిమూవ్ చేసి పేషెంట్ కి వాష్ చేసేస్తాం. వాష్ అయిపోయినాక 10 days వరకు హెడ్ బాత్ ఉండదు పేషెంట్ కి. వాట్ ఆర్ ద ప్రికాషన్స్ ఏం ఫాలో కావాలని మనం క్లియర్ కట్ గా చెప్పేస్తాం 10 days వరకు. అండ్ 10th day హెడ్ బాత్. ఆ హెడ్ బాత్ అయిపోయినాక ఆయనకి హెయిర్స్ చాలా నీట్గా కనిపిస్తుంది. And these hairs will shed off by 25 days to 30 days. And it grows back after 4th month. 4th month నుంచి మీకు 8 months 9 months వరకు మనం పెట్టిన హెయిర్ మొత్తం గ్రో అవుతాం. 1 year కి బెస్ట్ రిజల్ట్ వస్తుంది.